పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈ జనవాడ అనే గ్రామంలో నిన్న రాత్రి 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసుల సమక్షంలోనే దాదాపుగా 300 మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, మిగతా పార్టీల గూండాలందరూ కలిసి ఈ చర్చికి పోతున్న దళితులను ఘోరంగా విచక్షణారహితంగా చంపాలని దాడి చేసింది. దాదాపుగా 18 మందికి గాయాలైనాయి. ఒక్కొక్కరికి 18 కుట్లు, 12 కుట్లు, 6 కుట్లు, చాలామంది మహిళలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, చివరికి దివ్యాంగులు, పోలియో వచ్చిన వికలాంగులను కూడా చూడకుండా విచక్షణారహితంగా రాళ్లతోని కొట్టిన పరిస్థితి. ఇవాళ హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఎక్కడైతే మరి వీళ్ళందరూ ఈ దొరల ఫామ్ హౌస్లు ఉన్నాయో, ఎక్కడైతే సైబరాబాద్ ఉన్నదో, ఎక్కడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నదో, ఎక్కడెక్కడైతే ఒక్కొక్క ఎకరానికి 100 కోట్లు పెట్టి దోపిడీ దొంగలు మరి సంపాదించుకుంటున్నారో అదే ప్రాంతంలో ఉండే ఈ జనవాడకు హైదరాబాద్కు కూతవేటు దూరంలోనే ఇవాళ మరి ఇంత ఘోరమైన దుర్మార్గమైన దాడి జరిగింది. అదొక్కటే కాదు, మరి ఒకవైపు మరి ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు రాముడు అందరి దేవుడు, రామరాజ్యం వస్తే అందరి జీవితాలు బాగుపడతాయి అంటున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? అయ్యా మోడీ, మీ రామరాజ్యం మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హస్తం గుర్తుతో ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ ఆయన సాక్షిగా ఇవాళ ఇక్కడ దాడి జరుగుతూ ఉన్నది. దళితుల మీద, క్రైస్తవుల మీద, మైనార్టీల మీద, ప్రార్థనా మందిరాల మీద పట్ట పగలే దాడి జరుగుతున్నది. వీళ్ళు చేసిన పాపం ఏంది? వీళ్ళు కేవలం మా చర్చి ముంగటి నుంచి పాత తీరుగానే రోడ్డు వేయండి అంతే తప్ప కొత్తగా రోడ్డు వేయకండి అని. వీళ్ళు ఈరోజు గ్రామ పంచాయతీలో సర్పంచులు లేరు, కేవలం స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు. ఈ పంచాయతీని తప్పు చేయాల్సింది స్పెషల్ ఆఫీసర్, కాంట్రాక్టర్, లేకపోతే హెచ్ఎండిఏ ఇంజనీర్లు చేయాలి. కానీ ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాజీ సర్పంచ్ భర్త వాళ్ళకు ఏం అవసరం ఉన్నది ఇక్కడికి రావడానికి? ఇవాళ వచ్చి మాదిగా లంజ కొడుకులని తిట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇదేనా మీరు? ఇందుకోసమేనా తెలంగాణ ప్రజలు మీకు ఓటేసింది? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఇందుకోసమేనా? మీరు చెప్పాలి. ఇవాళ వీళ్ళందరూ ఓటేస్తేనే కదా మీరు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. ఇవాళ వీళ్ళని విచక్షణ రహితంగా కొట్టింది. కనీసం పోలియో వచ్చిన దివ్యాంగులను కూడా వదలకుండా 18 కుట్లు పడ్డాయి అతనికి. ఇలా పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిండ్రు, బీఎస్పీ కార్యకర్తలు అరెస్ట్ చేసిండ్రు, ఈ తమ్ములను, యువకులను, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మేము ఒక బస్సు మీద రాయలేదు, ఒక కారు పంచర్ చేయలే, ఒకరి మీద రాయలేదు, ఎవరిని కూడా ధ్వంసం చేయలేదు, ఒక్కరిని కూడా కొట్టలేదు. శాంతియుతంగా న్యాయం కావాలని ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ గమ్మత్ ఏందయ్యా అంటే వీళ్ళను ఎవరైతే 300 మంది కొట్టిండ్రో ఆ 300 మందిలో ఒక్కడు కూడా దొరకలేదంట. 16 గంటలైంది దాడి జరిగి, 16 గంటలు దాడి జరిగినా ఒక్కడు కూడా దొరకలేదు. అంటే మీరు ఎవరి పంచన ఉన్నారు? రేవంత్ రెడ్డి ఎవరి పంచన ఉన్నారు? మీకు ఓటేసిన ఈ బహుజనులు, దళితులు, మైనారిటీలు, క్రైస్తవులు, లేకపోతే పేద పీసీలు వీళ్ళ వైపు ఉన్నారా? లేకపోతే మీరు దాడి చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాల వైపు ఉన్నారా? మీరు ఇవాళ తెలంగాణ పిల్లలకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. మీరు ఇవాళ మీ పోలీసులు ఎవరి కోసం ఉన్నారు? మా కోసం ఉన్నారా? వాళ్ళ కోసం ఉన్నారా? వాళ్ళను మా నుంచి కాపాడుతున్నట్టుగా మీ పోలీసు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినండి మీ డీజీపీ? ఎక్కడ పోయిండు మీ హోంమంత్రి? మీరే హోంమంత్రి రాష్ట్రానికి. మీరు ఎందుకు రాలేదు మరి జనవాడకు? మీరు ఎందుకు రాలేదు? రావాలి, మీకు దమ్ముంటే జనవాడకు వచ్చి చెప్పాలి ప్రజలకందరికి ఆన్సర్లు. ఎక్కడ పోయిండు మరి మీ హోంమంత్రి? ఎక్కడ పోయిండు? లేడు. మీరే హోంమంత్రి, వచ్చి చెప్పండి. మీ డీజీపీ ఎందుకు వస్తలేడు ఇక్కడికి? మీ కమిషనర్ ఎందుకు వస్తలేడు? మీ అడిషనల్ డీజీలు ఎందుకు వస్తలేరు? ఎక్కడ పోయింది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ స్పెషల్ బ్రాంచ్? ఇంత గడబడి జరుగుతుంటే మహిళలను చూడకుండా కొడుతున్నారు. ఇవాళ వాళ్ళ ఊరికి కూడా వాళ్ళు పోలేని పరిస్థితి. అంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అంటే మీ 6 గ్యారంటీలు గంగల పోను. మాకు మా ప్రాణాలకు గ్యారంటీ కావాలి, ఇవాళ భక్తులకు గ్యారంటీ కావాలి. ఇంత ఘోరమా? ఇంత పట్ట పగలే అందరూ చూస్తుండగానే 300 మంది రాళ్ళేసుకుంటూ జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటూ వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. మరి ఎక్కడుంది శాంతి భద్రతలు? ఒకవైపు నరేంద్ర మోడీ ఏమో రాముడు అందరి దేవుడు అంటాడు, రామరాజ్యం అందరు బాగుంటా అంటాడు. ఇక్కడ జై శ్రీరామ్ ఇచ్చుకుంటా ఈ పేద వర్గాల మీద, దళితులు, మాదిగలు వీళ్ళందరినీ ఘోరంగా విచక్షణ రహితం కొడుతున్నారు. ఎట్లా వీలవుతుంది మరి? ఎక్కడుంది శాంతి భద్రతలు? ఎక్కడున్నది మీ రామరాజ్యం? నిన్న రాత్రి ఇక్కడ మెథడిస్ట్ చర్చ్ ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టబడిన చర్చ్, దానికి పర్మిషన్ ఇక్కడ రోడ్డు విషయంలో గొడవైందని మా అందరికి తెలవడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ రోడ్డు కట్టడంతో మేము కూడా క్రైస్తవులను, హిందువులను, ముస్లింలను ఏ విధంగా అయితే అందరికీ సమాన హక్కులు ఉన్నాయో ఈ భారత రాజ్యాంగంలో
మేము నివేశిస్తానికి, మేము పూజించుకోవడానికి కాన్స్టిట్యూషన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చారో దాని ప్రకారమే మేము ముందుకు పోతా ఉన్నాము. అందరితో సమానంగా చేసి రోడ్డు ఎట్లా వేస్తే కూడా మేము దానికి కట్టుబడి ఉండే నిబంధనల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ ఏ విధంగా నిర్ణయిస్తే దానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మాతో మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సేవ చేసే తత్వం ఉంది క్రైస్తవుడు. ఏ ఇబ్బంది వచ్చినా క్రైస్తవుడు తనను తను త్యాగం చేసుకొని అవతల వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప మనసు ఉన్నవాళ్ళు. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టుకొని చర్చిలకు వచ్చి కొట్టడం అనేది అమానుషమైనది. చర్చికి వచ్చి పల్లగొట్టి కొట్టాల్సిన అవసరం ఏముండదు. మేము అడుగుతున్నది విషయం జరుగుతున్నది రోడ్డు విషయం, కానీ చర్చిల కొట్టి కొట్టాలి. మా వాళ్ళని కొట్టండి, కొట్టినప్పుడు కొట్లాడుకుందాం, దానికి కాదు కనుక చర్చిలకు వచ్చి జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటా ఇలా మీరు పైన క్రాస్ ఉంటే ఆ క్రాసును గుల్లగొట్టాల్సిన అవసరం ఏంది, చర్చిని పల్లగొట్టాల్సిన అవసరం ఏమింది అని చెప్తా ఉన్నాను. నేను ఇవాళ ముఖ్యంగా అడుగుతా ఉన్నాను సూటిగా. ఈ గత 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఇటువంటి గొడవలు లేవు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతా ఉంది. ఇలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి, మాకు ఖచ్చితంగా తెలుసు మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి. ఇలా క్రైస్తవుల మీద ఏ విధంగా దాడి కుసిగొలుపుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటే ఆ రోడ్డు విషయంలో ఉంటే రోడ్డు విషయంలో మాట్లాడుకుందాం, కానీ చర్చి లోపలికి వచ్చి కొట్టాల్సిన అవసరం ఏంటని ఎదురుగా ఇవ్వాలి. మీరు రోడ్డు అవతల వాళ్ళని చూడండి, అవతల వాళ్ళు ఎంత దూరం పోయినరో, మా వాళ్ళు ఎంత దూరం పోయినరో అదొక్కసారి ఆలోచన చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి దాడులు ఇంకా రాబోయే రోజుల్లో గట్టిగా జరుగుతూ ఉంటాయి. మాకు తెలుసు ఇంతకుముందు 10 సంవత్సరాల కాలంలో క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఇచ్చినాము, ఏ విధంగా వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకున్నాము. ఇలా 80 లక్షల నుంచి కోటి మంది వరకు ఇలా క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇలా ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మేము అవసరం లేదా మీకు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా మాకు ఇలా దెబ్బ జరిగింది, ఇలా మా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇలా 40 రోజులు ఇలా ఫాస్టింగ్ ఉంటారు. ఇవాళ నుంచి మొదలుకొని ఈస్టర్ వరకు 40 రోజులు శ్రమ దినాలు ఉంటాయి. ఇలా ఫాస్టింగ్ పోతారు, పొద్దున చర్చికి పోతారు, సాయంత్రం చర్చికి పోయే ఖచ్చితంగా దాన్ని ప్రార్థిస్తారు. ఇవాళ 40 రోజులు చాలా ఇవాళ ఏదైతే అయ్యప్ప స్వామి 40 రోజులు ఎట్లా వేసుకుంటారో, రంజాన్లు ఏదైతే 40 రోజులు వేసుకుంటారో, క్రైస్తవులు కూడా ఈ 40 రోజులు ఉపవాస దినాలను పాటించి ఈస్టర్ రోజు పొద్దుడిస్తారు. కాబట్టి ఇటువంటి సమస్యల్లో ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా భయంకరమైన పరిస్థితి. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ అధికారులతో మాట్లాడండి, పోలీసు వారితో మాట్లాడండి. మాకు ఏ విధమైన అన్యాయం జరిగిందో దానికి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మైనార్టీ వైస్ ఇవాళ పల్లగొట్టింది చూడండి మొత్తం ఎట్లా విధంగా. మేము ఎప్పుడన్నా ఏ రోజు కూడా ఒక గుడికి పోయి పల్లగొట్టింది లేదు, కానీ మా మీదే దాడులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు చూడు ఎక్కడ జై శ్రీరామ్ అంటే చర్చిలు పల్లగొడతా ఉంటారు, జై శ్రీరామ్ అంటే చర్చిలు పల్లగొడతారు. మేము కూడా కొట్టే శక్తి ఉందిగా. ఇలా ఎస్సీ ఎస్టీలు ఉండవు, క్రైస్తవులు అందరూ కూడా ఎస్సీలలో ఉన్నోళ్ళే, మీరు కూడా ఎస్సీలలో ఉన్నోళ్ళే. కానీ ఎందుకు అన్నదమ్ముల వల్ల ఉండాల్సిన వాళ్ళు మీ విధంగా గుళ్ళ కోసం చర్చిల కోసం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి మీకేదైనా ఇబ్బంది అయితే మా వాళ్ళు చర్చి కమిటీ పెద్దలు కానీ చర్చికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించడం కానీ గుడికి వచ్చి పలగొట్టడం, చర్చిలకు పలగొట్టడం కానీ ఖచ్చితంగా ఇలాంటిది రావద్దు. రాబోయే రోజుల్లో ఇలాంటి రావద్దని మేమందరం కూడా ఈ చర్చి సంఘర్షణలకు బిషప్ గారితో మాట్లాడుతున్నాం, సిపి గారి దగ్గర కూడా పోతా ఉన్నాం. వారికి రక్షణ ఈ 40 రోజులకు వారు చర్చికి వచ్చి వారు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా పోలీసు వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు పోదామని తెలియజేస్తాను. జై తెలంగాణ. విషయానికి వచ్చే వరకే మీరు ఎవరున్నా ఎన్కౌంటర్ చేస్తారు. మరి ఎక్కడ పోయినా ఎక్కడ పోయింది మీ యాక్షన్? ఎక్కడ పోయింది మీ యాక్షన్? ఎక్కడ పోయింది? మరి 300 మందిలో ఒక్కటి కూడా దొరకడం మీ ఫామ్ హౌస్ లోకి దాడులు జరిగినా, మీ ఇళ్ళలో కుక్క పిల్లలు చచ్చిపోయినా, ఏం చనిపోయినా కూడా మా దృష్టికి తేవడం జరిగింది. సిపి గారితో మాట్లాడుతూ ఇది ఎంతవరకు న్యాయం అనేది మనము చూసి ఎవరైతే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఇప్పుడే నేను సిపి గారికి ఆదేశాలు ఇస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే చర్చ్ డ్యామేజ్ అయిందో దాన్ని కూడా వాళ్ళు వెంటనే బాగు చేసి మరి ఇక్కడ ప్రార్థనలు జరిగే ఏర్పాట్లు పోలీసులు చేసేలాగిన వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే ఈ నెల నుండి క్రైస్తవులు ప్రత్యేకమైన ఆరాధన చేసుకుంటారు 40 రోజులు. ఈ 40 రోజుల్లో ఇలా యాష్ సండేగా వాళ్ళు పవిత్రంగా పాటించే దినాన్ని ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుండి చర్చ్ నడుస్తున్నది. ఇక్కడ నుండి చాలామందికి అనేకమైన మేళ్ళు కూడా వాళ్ళు చేశారని చెప్తా ఉన్నారు. అంత మంచి సంఘము పైన ఈ విధంగా చేయడం చాలా అన్యాయము. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా కూడా ప్రభుత్వ పరంగా మరి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న బాధితులకు మేము అండగా నిలబడతామని ధైర్యాన్ని ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాత్రి చాలా పడుతుంది తినలేకపోయినా వచ్చేసి చాలా చాలా గొడవలు జరిగింది. ఒక విచిత్రంగా చూసే వాళ్ళని రాత్రి వాళ్ళు ఒక 200 మంది అన్నాయిలు 20-30 మంది మేమై గొల్లెలు పెట్టుకొని లోపల తాగు రాత్రికి ఇష్టం నచ్చితే మా ఎస్ఎస్ఆర్ చెప్పండి ఓపెన్ చేసి అలా తీసుకొచ్చి హాస్పిటల్ రెస్పాన్స్ అన్న నుంచి మనకి రోడ్డు విషయం వేరే ఏం లేదు సార్. మీరు అర్థం కొట్టేది పెద్దది ఏం లేదు. పొద్దున సార్ అక్కడ అదే కమిటీ ఏం లేదు సార్. క్యాస్ట్ బీసీ మొత్తం వాళ్ళు మన ఇస్లాం కొట్టి మందిరే కదా ఆగదు కూడా మనం మా మందిరికి ఇంత అన్యాయం నోట్ చేసుకుంటారు. జై శ్రీరామ్ అంటే కొట్టుకుంటే మాకు కూడా బాధగా ఉంటుంది కదా. ఇది కొట్టుమన్నాం మేము ఆ రోడ్ విషయం పొద్దున్నే మాట్లాడదాం మనం ఏమన్నా ఇష్టము ఇలా పొద్దున్నే మాట్లాడి కూడా అయిపోయింది చిన్న విషయం కదా.
డోర్ పడగొట్టి లోపలికి ఏదో జరుగుతున్నారు, ఏమో వాళ్ళు కూడా బాధ్యులు. ఇక్కడ చూసే వాళ్ళకు వాళ్ళు కూడా కొద్దిగా వెనక్కి జరగండి. నిన్న ఈవినింగ్ మాకు జన్వాడ విలేజ్ కోకిలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చిన్న ఇష్యూ అయింది. హెచ్ఎండిఏ రోడ్ అఫీషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు టూ గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళు, ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్, ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్స్. ఈ విలేజ్ రోడ్ వేస్తున్నప్పుడు రోడ్ లెంత్ ఎంత ఉండాలా, విడ్త్ ఎంత ఉండాలా దాని మీద కొంచెం ఇష్యూ అయింది. సో
సో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్గా మా పోలీస్ టీమ్ రెస్పాండ్ చేసి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లో తీసుకున్నాం సిచ్యువేషన్ని. సో హెచ్ఎండిఏ నుంచి ఈ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఎంత రోడ్ ఎంత విడ్త్ ఉండాలో దాని ప్రకారంగా ఇప్పుడు యాక్షన్ తీసుకొని రోడ్ కరెక్ట్గా అండ్ నేను నైట్ అయితే రిజిస్టర్ చేశాను. యాజ్ పర్ లా నెసరీ యాక్షన్ తీసుకోవాలి. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దాని మీద కొంత వీడియో ఫుటేజ్ ఉంది మేడం, దాన్ని ప్రాపర్గా వెరిఫై చేసి చర్చికి పర్మిషన్ ఉండాలి. అది గ్రామ పంచాయతీ రోజు మీటింగ్ పెట్టుకుంటామండి. సో వీ హ్యావ్ అ కంప్లీట్ డిస్కషన్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చూడొచ్చు ఓన్లీ ఇంకో కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దాన్ని ప్రాపర్ వెరిఫికేషన్ చేస్తున్నాం ఓకే. సో నిన్న అయిన కేసు 2 కేసులా ఏంటి ఇప్పుడు ఇవాళ వి విల్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి బై ఈవినింగ్ వి విల్ డూ ది నెసెసరీ హెల్ప్. ఒక కమ్యూనిటీలో వేరేది ఇక్కడ నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చేదని తెలిసింది, అది ఎంతవరకు నిజం? లేదండి, అది ఏం నిజం కాదు. లోకలే కంప్లీట్లీ విలేజ్ లోకల్లో అయిన ఇష్యూ ఇది. సో నిన్న నైట్ వీ హ్యావ్ టేకన్ అండర్ కంట్రోల్. నౌ వి విల్ మేక్ నెసెసరీ హెల్ప్. ఇంజూరీస్ ఎంతమంది అయ్యారు? ఇంజూర్డ్ కూడా 3 ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు కండిషన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు గొడవలో కొంచెం స్టోన్ పెల్టింగ్ అయింది. ఆ స్టోన్ పెల్టింగ్లో బోత్ సైడ్స్ నుంచి అయింది. బోత్ సైడ్స్ కొంచెం ఇంజరీస్ అయినాయి. 3 కొంచెం సీరియస్ ఉన్నారని హాస్పిటల్లో ఉన్నారని తెలుసు. అంత మొత్తం వాళ్ళు ఈ లోకల్ అండ్ కంప్లీట్ నో అవుట్ సైడర్స్, అందరూ లోకల్ విలేజ్ మొత్తం గొడవ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పారావు, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్ఎండి అండి. మనకి ఇక్కడ దీనికి ఒక 7.4 crores నుంచి టోటల్ 3.5 kilometers రోడ్స్కి శాంక్షన్ అయింది. మనకి టోటల్ 50% ఏమో బీటీ రోడ్డు, 50% ఏమో సీసీ రోడ్. అది మనం అన్ని 24 feet 7.5 meters అంటే 24 feet మనం చేసినాము. ప్రతిదీ మనం ఏం చేస్తున్నామంటే నైట్లో లేట్ అవర్స్కి ఉంటున్నాయని కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే డేలో మార్కింగ్ చేస్తాము. మార్కింగ్ చేసి నైట్లో కొంచెం లేట్ అవర్స్లో మనం స్టార్ట్ చేస్తాము. అట్లనే ఇది 3.5 meters అంటే 12 feet మార్కింగ్ ఇచ్చేసి మనం ఇది పెట్టేస్తాం. లోకల్ ఏమైందంటే కొంచెం వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇక మా వాళ్ళు లంచ్ కూడా డిన్నర్కి వెళ్ళిపోయి కొంచెం చేసి వద్దాం నైట్లో కదా. ఇది ఎప్పుడు ఇట్లా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ లోకల్ సర్పంచ్ గారు వీళ్ళు అంతా సాల్వ్ చేసుకుంటున్నారు. అది కొంచెము ఇది తీసేసి ముందుకు వేసుకున్నారు, ఎంకరేజ్ చేశారు. కొంచెం 3 feet 4 feet తీస్తే అది మరి వాళ్ళు కూడా ఇది చిన్న విషయం. ఆ ఇష్యూలో వద్దు అనుకుని మా వాళ్ళు వద్దు అని అన్నా కూడా బలవంతంగా వేయించారట వాళ్ళు తీపిచ్చేసి. ఎవరు? ఇది ఒక్కొక్క వర్గం వాళ్ళు అని మనకి ఒక వర్గం నుంచి ఏం చేశారంటే వాళ్ళే తీసేసి బలవంతంగా మనం రోడ్ ఉన్నదని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఇది మ్యాన్ పవర్ ఏదో ఒక ఇద్దరు అటు ఇటు కొట్టుకుని ప్రాబ్లమ్స్ ఇది చేశారు. దాని ప్రకారమే నైట్లో మేము వచ్చి మనం స్టాప్ చేయించి వర్క్ మొత్తం స్టాప్ చేసేసినాం. చేసి మనకి ఎంత విడ్త్ కావాలనేది ఆ విడ్త్ పెట్టి ఆ విడ్త్ ప్రకారం బ్యాలెన్స్ ఏది ఉందో అది తీపిచ్చేసినాం. తీసి మనం యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏది ఉందో చేయించినాం. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో బిల్డింగ్లు కట్టాలన్నా మీ పర్మిషన్ కంపల్సరీ ఉంటుందా? అంటే అది ఒకటి ఉండదు. హెచ్ఎండి ఏరియాలో ఇది ఉంటుంది. ఇది స్పెషల్గా అప్పుడు మినిస్టర్ గారు అప్రూవల్ చేసి ఇది చేశారు కాబట్టి మనం రోడ్డు రిక్వెస్ట్ చేసినాం. అది ఓకే. స్పెషల్ ఆఫీసర్